చక్రవర్తి అయి ఉంటాడు. చక్రవర్తి తత్వం ఎలా ఉంటుంది అంటే రాజ్యాన్ని పరిపాలించటంలో యామరపాటుగా ఉండడు. అందులో మహానుభావుడు కృష్ణ భగవానుడు గొప్ప విశేషమైనటువంటి మనందరికీ కూడా పరిపాలన అలా అందిస్తారు. ఆయన అంతటి కృష్ణ భగవానుడు రాగలిగిన వాళ్ళు, రాలేని వాళ్ళు, రావటానికి ఇష్టం లేని వాళ్ళు ఎందరో నా రాజ్యంలో జీవిస్తున్నారు. కాబట్టి పరిపాలించగలిగినటువంటి వాడికి ఉండవలసినటువంటి బహు విశేషమైనటువంటి గొప్ప విషయం ఏమిటంటే తానే రాజ్యములో ఉన్న వాళ్ళందరినీ పరిపాలించడానికి రాజు అయ్యి చక్రవర్తిగా ఉంటాడు ఆయన. అలాంటి మహానుభావుడైన కృష్ణ భగవానుడు ఊరేగింపుగా విచ్చేసి ఉన్నారు. కాబట్టి ఊరేగింపు మన బజార్లన్నిటికీ కూడా స్వామివారు వచ్చినప్పుడు స్వామివారికి ప్రతి ఒక్కరూ కూడా ఓ బిందె నిండా నీళ్లు తీసుకుని అందులో కాస్త పసుపు వేసి స్వామివారు విగ్రహం ఉన్నటువంటి బండికి వారబోసి ఆ నీటిని ఓ 2 బొట్ల పాటు శిరస్సును చల్లుకుంటే మన ఇంటికి వచ్చినటువంటి బంధువుకి ఏ విధంగా అయితే మనం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తామో అలా స్వామివారు మన గుమ్మం ముందుకి, మన గ్రామంలోకి, మన వీధిలో వచ్చారు. కాబట్టి ఆయన కాళ్ళు కడిగి ఆ కడుక్కున్న నీళ్లు మన శిరస్సును కనుక చల్లుకున్నట్లయితే గత జన్మలో ఉన్న పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఏగింపు అంటే తానే స్వతహాగా ఊర్లోకి వచ్చి చూడడం. ఈవేళ గ్రామం అంతా తిరిగి గ్రామంలో ఏ ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆయన తీసివేసి రేపటి నుంచి తానే విగ్రహమూర్తి అయి ఆలయమందు ప్రతిష్ఠించబడతాడు. ఆయన అలా ప్రతిష్ఠించబడి ఉన్నాడు అంటే మనందరి యొక్క బాధలు, కోరికలు, మనలో ఉన్నటువంటి విశేషమైనటువంటివన్నీ కూడా తను సంకల్పము చేత మాయం చేసేయటం కోసము మహానుభావుడయ్యి ఆయనయే ఈ గ్రామం యందు పురవీధుల్లో వచ్చి ఉన్నారు. మీరు చేయవలసింది ఏమిటంటే స్వామివారికి నీళ్లు వారవయ్యండి, హారతులు ఇవ్వండి. అలా మళ్ళీ 1,00,00,000 రూపాయలు పెట్టుకున్న స్వామివారు మన ఇంటి ముందుకు రారు. కనుక వచ్చేటటువంటి పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి స్మరించి ధరించవలసిందిగా మనవి చేసుకుంటూ, మరి ఈరోజు మహానుభావుడే ద్వాపరయుగమందు అన్నదమ్ముల పిల్లలు పుట్టుకుని చచ్చిపోతున్నటువంటి విషయమైనటువంటి మీ అందరికీ తెలిసిందే. భగవద్గీత కౌరవ పాండవులు యుద్ధము గురించి అసలు జరిగినటువంటిదే ఈ కురుక్షేత్ర సంగ్రామము. కాబట్టి అలాంటి కురుక్షేత్ర సంగ్రామంలో ఆయన త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా ఉండి ధర్మాన్ని పాటించాడు. ఆయన నిలబెట్టినటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో ఆ ధర్మానికి అధర్మం అనేది అధికంగా వస్తోంది అని ఆయనే మళ్ళీ ద్వాపర యుగమందు కృష్ణ భగవానుడుగా వచ్చి అధర్మాన్ని నాశనం చేయటం కోసము ఆయనే మళ్ళీ ధర్మకర్త అయి ఉన్నాడు. అటువంటి మహానుభావుడు సాక్షాత్తు మన గ్రామానికి రావడం ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో. అందున యాదవరత్న వేణుగోపాల అంటోంది వేదం కూడా. యాదవరత్న వేణుగోపాల అంటే ఆయన యాదవుల ఇంటి యందు జన్మించలేదు. యాదవులు అనబడేటటువంటి గ్రామమందు ఆయన తిరిగాడినందుకు గాను వాళ్ళకంతటి విశేషమైనటువంటి కనుక నేను మీ గ్రామానికి మరి మా గురువు గారైనటువంటి దుర్గబాబు గారి ద్వారా ఈ గ్రామానికి రావడం, మీ అందరినీ కలిసేటటువంటి భాగ్యం నాకు కలగడం, అందున స్వామివారి విగ్రహ ప్రతిష్టలో ఆయన బోధించినటువంటి భగవద్గీతను నేను ఏవో గురువుల యందు నేర్చుకుని 4 మాటలు మీ అందరికీ తెలియజేసేటటువంటి భాగ్యం నాకు కలిగింది. కాబట్టి
6 గంటల వరకు చక్కటి విశేషమైనటువంటి కొన్ని భగవద్గీత శ్లోకాలు, వాటితో పాటు అసలు స్వామివారు తీసుకున్నటువంటి దశావతారములు అనేటటువంటి 10 అవతారాలలో స్వామి విశేషమైనటువంటి అవతారం కృష్ణ అవతారం. అన్ని అవతారాలు గొప్పవే, కానీ పరిపూర్ణమైన అవతారం ఉంది అంటే అది కృష్ణ అవతారం. ఎందుకంటే ఆయన రామావతారంలో ఉండగా గురువుల దగ్గర విద్య నేర్చుకున్నాడు రాముడుగా ఉండి. అందుకే రాముడు మంచి బాలుడు అనే నామం ఒకటి వచ్చింది. ఆయన మళ్ళీ ద్వాపర యుగమందు కృష్ణ భగవానుడిగా వచ్చి ఈయనే అందరికీ గురుబోధ చేశాడు. రాముడుగా నేర్చుకున్నాడు, కృష్ణుడుగా వచ్చి అందరికీ నేర్పించాడు. అలాంటి నేర్పించిన అవతారం గురించి కూడా నేను అందరికీ ఓ గంట సేపు అయినా తెలియజేస్తాను. ఎందుకంటే కృష్ణావతారము, పరిపూర్ణ అవతారం అన్నీ ఆయనలో లీనమైపోతాయి. ఇచ్చినటువంటి ఈ గ్రామస్తులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుక్లాంబరధరం